10వ వచనం చదువుకుందాం. స్తోత్రం. ఇదిగో మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు ప్రభా. అల్పనైన నన్ను మీ సన్నిధిలో వాడుకొని కొద్ది నిమిషాలు ప్రభా, ఇదిగో తండ్రి, చదవని లేఖనాల నుంచి విరిచి మాకు వడ్డించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ చదువుదాం. ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. పిల్లరా, ఇక్కడ ఎవరితో చెప్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ స్వర్ణంలో ఉన్నటువంటి సంఘమునకు ఇలాగా ప్రభు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఏం చేయాలంట? అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండిడి. మరణము వరకు అంటే పిల్లరా, ప్రాణము మీదకి ప్రాణాపాయం వచ్చిన, స్తోత్ర, ప్రాణాపాయం వచ్చినా కూడా మనం ఎలా ఉండాలి అంటే నమ్మకంగా దేవుని సన్నిధానం. దేవుడు ముందు మనలో ఉన్న నమ్మకత్వాన్ని మనం దేవుడు దేని బిడ్డరా, మనం అనుకుంటాం నేను ప్రభువుని నమ్మిన అనుకుంటాం, కానీ ప్రభు మనల్ని నమ్మాలి. మన భక్తి ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన విశ్వాసం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, లోకంలో మనం ఎలా జీవిస్తున్నామని చెప్పని మన నమ్మకాన్ని బట్టి దేవుడు అంట మనకి ఏం చేస్తాడంటే ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం వరకు మనం నమ్మకంగా ఉన్నట్లయితే మరి మరణము వరకు అంటే ప్రాణము మరి అపాయం వచ్చిన, ప్రాణం మీదకి వచ్చినా కూడా మనం ఏమవ్వాలంటే మాట తప్పేవారిగా మన సంఘంలో ఉంది. ఆ పాస్టర్ గారు వాళ్ళకి సొంత బంధువే. అయితే పిల్లరా, కొంతమంది పరిస్థితుల ద్వారా మరి అందరూ మన బంధువులు కదా, మన దగ్గరికి రాండి అన్నప్పుడు ఏమనుకో మాత్రం వాళ్ళకి ఏం చెప్పిందంటే, మేము అటు ఇటు వెళ్ళాం, మాకు అక్కడ అలవాటు అయిపోయింది, మేము అక్కడ వాక్యానికి లోబడ్డాం, వాక్యం వింటున్నాం, ఇంకా మేమేటూ రాం. స్తోత్రం. దీన్ని ఏమంటారు అంటే నమ్మకం. ప్రభువు మనలో ఏం వెతుకుతాడయ్యా అంటే నమ్మకాన్ని వెతుకుతాడు. నువ్వు ధనవంతుడివో బలవంతుడివో లేదంటే దేవునిరా మరి దేవునికి అనేకమైన కానుకలు ఇస్తున్నావో దశంభాగాలు ఇస్తున్నావో అని కాదు, కానీ ఆయనకు నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు. స్తోత్రం. ఆయనకి మనలో ఏం కోరుతున్నాడు? ఆయన నమ్మకాన్ని కోరుతున్నాడు. మరణం వరకు శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. ఎన్ని వచ్చినప్పుడు కూడాను మనం ఏమై ఉండాలి అంటే ప్రభువుకి నమ్మకముగా ఉండాలి. చూడండి, ఈరోజు నేను అనుగుణపడి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదంటే గుడివేళ్ళలో పెళ్ళికి వస్తానని మాట వచ్చాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే అయ్యగారు పెళ్ళి కూడా మీరే చేయాలి. పెద్ద పరీక్షలాగా ఉంది ఇది. నేను అన్నాను ఆదివారం ఎట్లా కుదురుతుంటే వాళ్ళు అన్నారు అని అన్నాడు. సరే నేను చెప్పి నేను వచ్చేటప్పటికి అక్కడ నాకు సమయం చాలదేమో అని ఇక్కడ నాతోటి రోజు మేము కలుసుకునేటువంటి తమ్ముడితో మాట్లాడాను. నేను వెళ్తాలేనా అన్నాడు. సరే, మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తాడు, ఒక వారంలో నెలలో కనీసం 1-2 సార్లు వస్తాడు, నాతో ప్రార్థన చేయించుకోవాలని వస్తాడు. సరే తమ్ముడా బాగున్నావు అంటే బాగున్నానన్నా, నీతో ప్రార్థన చేయించుకున్నామని వచ్చాను అన్నాడు. మంచిది. అయితే పిల్లరా, నేనేం చేశానంటే తమ్ముడు నమ్మకంగా ఉంటున్నాడు కదా అని మొన్న ఫోన్ చేశాను, గురువారం ఫోన్ చేశాను. గురువారం ఫోన్ చేశాయా
ఫలానా చోటికి వెళ్ళాలి, నువ్వు ఒక్కడవే కాదు పిల్లల్ని కూడా పంపిస్తాను నీ అమ్మకంటే. ఓ వెళ్తానన్నా. సరే, నీ డబ్బులు రూపాయి వద్దు, నీ బండి కూడా వద్దు, మా బండి మేమే పెట్రోల్ కొట్టిస్తాం, నువ్వు బండి మీద కూర్చో అన్న. సర్లే అన్నాడు. సరే, నిన్ను కూడా మరి ఏదో నిన్న కొంచెం మీటింగ్ జరిగింది, ఎక్కడంటే ఫెస్ట్ క్లబ్లో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వెళ్ళి మా సహోదరుని ఒక అతను కొట్టు దగ్గర దించేసి ఇంటికి వెళ్ళి అమ్మగారిని కూడా ఇంటి దగ్గర దించి నేనేం చేశానంటే అతని దగ్గరికి వెళ్ళాను. తమ్ముడా, మరి ఏంటి రేపు ఇంటికి వస్తావన్నా? నీకు ఎందుకన్నా, నేను పొద్దున్న వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను. రాత్రి శనివారం ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలతో ఫోన్ చేయించాడు. అప్పుడప్పటికి ఎవరు దొరుకుతారు? అదేదో ముందు చెబితే ఎవరో ఒకనే. స్తోత్ర. నేను గుడివాడ వెళ్ళి అటు వెళ్ళాలంటేనే కుదరదు, అక్కడ 10:30కి పెళ్ళి. ఆ పెళ్ళి చూసుకొని రావాలంటే కుదరదు. అందుకని నేను మాట్లాడితే అతను ఏమన్నాడండి, పిల్లలతో ఫోన్ చేయించాడు. దీన్ని ఏమంటారు? అరే, నీకు కనిపిస్తున్నటువంటి ఒక దైవజనుడే నువ్వు నమ్మకత్వంగా లేకపోతే కనపడినటువంటి దేవుడికి, ఆత్మస్వరూపి అయిన దేవునికి నీవు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? మనము దేవుని దగ్గరంట మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే అవునంటే అవునన్నట్టు ఉండాలి, కాదంటే అదే దేవుడు మనల్ని ఎత్తుతాడు, నమ్మకం ఉండాలి. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వస్తాను అంటే అది ఎంత సమయమైనా ఎంత పరిస్థితి అయినా తప్పకుండా నేను స్తోత్రం. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను కదా, ఎప్పుడన్నా నేను రావట్లేదని ఫోన్ చేశానా? మీరే ఫోన్ చేస్తాయా, మేము ఎవరు లేవయ్యా, కొంచెం బయటికి వెళ్ళామయ్యా, ఈ వారం రావద్దంటే తప్ప. స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనలో ఉన్న నమ్మకత్వాన్ని వెతుకుతాడు. ఆయన ఆ నమ్మకాన్ని బట్టి మనకి ఏం చేస్తాడంటే ఆయన మనకు దీవెనలు కుమ్మరిస్తాడు. ఆ దీవెన ఎలా ఉంటుంది అంటే మన బిడ్డల తరాలు దేవుడు ఆ దీవెనలా మన మీద కుమ్మరిస్తాడు. చూడండి ఒకసారి రోమపత్రిక 2:28-29 వచనాలు చదువుదాం. రోమపత్రిక రోమపత్రిక 2:28-29 వచనాలు చదువుదాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే రోమపత్రిక 2:28-29 వచనాలలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైనటువంటి సున్నతి కాదు, అంతే అంతరంగమందు యూదుడైన వాడే యోధుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనటువంటి మైనది, ఆత్మీయ సంబంధమైన జరిగేది కాదు కానీ అక్షయము వలన కలిగినది కాదు. అటు వారు మెప్పు మనుషుల వలన కలుగును, దేవుని వలన మరి కలుగును. మనుషుల వలన మరి కలగదు కానీ వాడికి దేవుని వలనే మెప్పు కలుగును. అంటే ఈ మాటకి అర్థం ఏంటయ్యా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి బాహ్యమందు అనగా ఇక్కడ ఏమంటున్నాడు? బాహ్యమందు. కాబట్టి సున్నతి లేనివాడు దేవునికి మరి మాత్రం కూడా సమీపంగా ఉన్నవాడు కాదు. ఇక్కడ 28 వచనంలో చెప్తున్నాడు, బాహ్యమునకు మరి యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యమునకంటే లోకానుసరమైన మాటలు మాట్లాడి లోకానుసాన్ని మరి అనుసరించేవాడు వాడు క్రైస్తవుడు కాదు, వాడికి మారు మనుషులు. కొంతమంది ఏం చేస్తారంటే లోకాన్ని అనుసరిస్తారు. మరి లోకం నాదే, దేవుడు రాజ్యం నాదే అంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలి అంటే దేవుడే మెచ్చుకోవాలి. దేవుడే మనకు బహుమానం ఇవ్వాలి. దేవుని సన్నిధిలో నమ్మకము ఎలా ఉంటుందయ్యా అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి యోబు గ్రంథంలో మనం చదివినట్లయితే యోబు అంట ఎంతో శ్రమ పడుతున్నాడు, యావదాస్తి కోల్పోయాడు. అతను ఒక దినం కోటేశ్వరుడు, ఆ దేశంలో అతనంత ధనవంతుడు ఎవడనో లేడు. అయినా కూడా అతనికి శ్రమ వచ్చిందంట. ఎటువంటి శ్రమ అంటే ఈ యొక్క యోబుకు వచ్చిన శ్రమ దాదాపు దగ్గర 29 సంవత్సరాలు శ్రమించబడ్డాడు, శోధించబడ్డాడు.
కానీ ఈయనకంటే అన్ని సంవత్సరాలు శ్రమ వస్తే తన భార్య అందంటే ఏమయ్యా యావదాస్తి పోయింది కదా, ఇంకా దేవుడు 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 అంటున్నావు, దేవుడు ఎందుకు నీకు? దేవుణ్ణి దూషించి ఒక్కసారి మరణం కామన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన అన్నాడు, ఏమమ్మా మనకు అన్ని ఇచ్చినప్పుడే దేవుడా, సమస్తం ఇచ్చినప్పుడే మనము దేవుణ్ణి ఆరాధిస్తామా? మనము లేములోనూ కలిములోనూ దేవుణ్ణి కలిగి ఉండాలి. నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అన్నాడు. దేవుణ్ణి ఒక్కసారి దూషించి ఏమవుంది? మరణము. స్తోత్రం. అయితే ప్రియురా, ఈ యొక్క యోబు అంటున్నాడు, నీవు మూర్ఖురాల్లాగా మాట్లాడద్దు. స్తోత్రం. ఏమేమంటున్నాడు? నీవు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచేటైనా? ప్రభువు చూస్తున్నాడు. ప్రభువుకు నేను నమ్మకంగా ఉండాలి. మనకి అన్నీ ఉన్నప్పుడే కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవునికి మనము నమ్మకంగా ఉంటే దేవుడు తన కార్యాన్ని మన ఎడలా జరిగిస్తాడు. నమ్మకంగా ఉండు దేవుడి దగ్గర. చూడండి, మార్తతో ఏమన్నాడు దేవుడు? మార్త, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. దేవుణ్ణి ఆనుకోవాలి. అందుకంటాడు చూడండి, యెషయా గ్రంథంలో 26:3 ఏమంటాడంటే, ఎవరి మనస్సుని మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా. ఈ యోబు ఎన్ని సమస్యలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, శరీరము ఊడి ముక్కలైపోయినా కూడా తను దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడంటే అంత నమ్మకంగా ఉన్నాడు. స్తోత్రం. మనమైతే కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, పిల్లి మీద గోడ మీద పిల్లి వాటం తెలుసా? ఒకవైపు ఆహారం ఉంది, ఒకవైపు ఒకరు తరుగుతున్నాడు. ఏం చేస్తుంది? ఎటు వీలుగా ఉండేట్టు అలా ఉండకూడదు. దేవుని మీద మనం ఆనుకోవాలి. ఎవరి మనస్సుని మీద ఆనుకునినో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. స్తోత్రం. యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథం 30 ఒకసారి చూడండి. యోబు గ్రంథం 30 చదువుతాం. చూడండి, అక్కడ అంటున్నాడు, నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది, కాక వలన నా ఎముకలు కాలిపోయినను, నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది, నా పిల్లను గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. నా శరీరము నా మీద నుంచి ఊడి మొక్కలైపోయి, కానీ మాత్రం నేను దేవుణ్ణి స్తోత్రం. చూడండి ఒకసారి అంట, అన్నదమ్ములు ఇద్దరికి నరహత్య జరిగింది. తెలుసా? ఇక్కడ బైబిల్ కయోను ఇంకెవరు? ఏబేలు. కయోను ఏబేల్ని చంపేస్తే ప్రాణము పోయినా కూడా ఈ రక్తము నేల నుండి దేవుడికి మొరపెడుతుంది, ప్రవ్వా ఈ అపరాధం మాట మీద ప్రాణము పోయినా ఏం చేస్తున్నాడంట అంటే ఆయన రక్తం కూడా దేవునికి నమ్మకంగా ఉంది. దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. ఇంకా స్టెఫెన్ మనం చూసినట్లయితే బైబిల్లో స్టీఫెన్ ఉన్నాడు, రాళ్ళతో కొట్టి చంపేస్తున్నప్పుడు ప్రార్థన చేసేదంట, ప్రభువా ఈ దోషం వారిని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు అంట సింహాసనం నుంచి లేచి నుంచున్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవాతు దేవుడే సింహాసనం మీద లేచి నుంచున్నాడంటే ఆ స్టెఫెను భక్తి ఎలాంటిది! అతను దేవునికి ఎట్లా నమ్మకంగా ఉన్నాడు, దేవుని సన్నిధానంలో తన భక్తి ఎలా కట్టుకున్నాడు. దేవుడికి తెలుసు మన భక్తి ఎలా ఉందో. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు, మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉంటే ఏమిస్తాడంట? జీవ కిరీటాన్ని నమ్మకత్వాన్ని దేవుడు వెతుకుతాడు. మరి గడిచిన కాలం ప్రభువులో ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావు? మనుషులు నమ్ముతున్నావా? దేవుని నమ్ముతున్నావా? మనుషుడు ఏది చెబుతుందో తల ఊపుతున్నావా? వాక్యం ఏమి చెప్తుందో వాక్యానికి లోనై ఉన్నావా? ఒక్కసారి మనం పరిశోధన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, మనల్ని పరిశోధన చేసుకుందాం. ప్రభువా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, అయా కృప చూపండి, సహాయం చేయండి.
మీకు వందనాలు రాజా, నీకే స్తోత్రం 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 దేవా. నైనా ఇప్పటి వరకు నీ మాటలు మేము విన్నాం ప్రభు. అయ్యా నీ మాటలలో శక్తి ఉంది నాయన. అయ్యా నీ మాటలలో జీవం ఉంది ప్రభువా. దేవా దయతో జ్ఞాపకం చేసుకుని నా మాటలు మా హృదయాలను ముద్రించండి ప్రభువా. మా శరీర ప్రాణము శరీరము దేహము నాయన మీకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయి. ఓ తండ్రి, క్షణభంగురమైన ఈ లోకంలో అయా క్షణికమైనటువంటి జీవితం కొరకు లోకములో అటు ఇటు నాయన మా తండ్రి కొట్టుకులాడుతున్నావేమో ప్రభువా. మీ రాజ్యము నిత్యమైనది, మీ రాజ్యము స్థిరమైనది, మీ రాజ్యములోనైనా అంతము లేదు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. మీ సన్నిధి మా మీద ప్రకాశింపచేయండి అయా. మీకు నమ్మకంగా జీవించేటువంటి బ్రతుకు మాకు దయచేయి. యోబు నమ్మకంగా ఉన్నాడు ప్రభువా. అయా యోషోబు నమ్మకంగా ఉన్నాడు ప్రభువా. అయా ఇదిగో నాయనా మా తండ్రి, అయా పౌలు నమ్మకంగా ఉన్నాడు ప్రభువా. నీ సన్నిధి మా మీద ఉంచండి. విన్న మాటలు మా హృదయాలను ముద్రించమని, దుష్టుడికి అధికారం లేకుండా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీకు వందనాలు.